టు అవర్ ఛానల్. ఏపీఎస్ఐ మెయిన్స్ ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయిపోయింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను. అంటే ఎంతమంది అటెండ్ అయ్యారు, రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, కీ ఎప్పుడు వస్తుంది, సో ఆ డీటెయిల్స్ అన్ని చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. నాకు వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు రిలీజ్ చేసిన ప్రెస్ రిలీజ్ లో వాళ్ళు చెప్పిన టర్మ్స్ అన్ని మీకు చెప్తాను. సో మనకి ఎగ్జామ్ అయితే 2 రోజులు జరిగింది, 23, 24. సో పేపర్ 1 ఇంగ్లీష్కి వచ్చేసి మొత్తం 31,539 క్యాండిడేట్స్ అటెండ్ అయ్యారు. మొత్తం ఆబ్సెంట్ అయింది వచ్చేసి 1,216 మెంబర్స్ అయితే ఆబ్సెంట్ అయ్యారు. సెకండ్ పేపర్ తెలుగు పేపర్కి అయితే 31,508 అటెండ్ అయ్యారు, 1,247 ఆబ్సెంట్ అయ్యారు. సెకండ్ డే వచ్చేసి 31,508 అటెండ్ అయ్యారు, 1,247 ఆబ్సెంట్ అయ్యారు. తర్వాత పేపర్ 4 జనరల్ స్టడీస్కి వచ్చేసి 31,489 మెంబర్స్ అటెండ్ అయ్యారు, 1,266 మెంబర్స్ అయితే ఆబ్సెంట్ అయ్యారు. సో మొత్తం మీద చూసుకుంటే 96.14% ఎగ్జామ్కి అయితే ప్రజెంట్ అయ్యారు. సో వీళ్ళలోనే కాంపిటీషన్ ఉంటుంది. ఇంకొక 1,000 ఆల్మోస్ట్ 2,000 మెంబర్స్ తగ్గిపోయినట్టే, ఒక ఎగ్జామ్ రాకపోయినా డిస్క్వాలిఫై అయినట్టే. అలాగే ఇంగ్లీష్ పేపర్ తెలుగు పేపర్లో కంపల్సరీ క్వాలిఫైయింగ్ మార్క్ రావాలి. క్యాస్ట్ వైజ్ ఓసీకి 40%, బీసీకి 35% అండ్ ఎస్సీ ఎస్టీకి 30% మార్క్స్ అయితే కంపల్సరీ రావాలి. సో వాటిలో ఓన్లీ క్వాలిఫైయింగ్ మార్క్స్. తర్వాత పేపర్ 3 పేపర్ 4లో ఎవరికైతే హైయెస్ట్ మార్క్స్ వస్తాయో వాళ్లకు ఆ మెరిట్ లిస్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే మనకు 4 సెంటర్స్ లో ఎగ్జామ్ జరిగింది, విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు అండ్ కర్నూలు. ఈ 4 సెంటర్స్ లో ఎగ్జామ్ ఏ ప్రాబ్లం లేకుండా కంప్లీట్ అయిందని చెప్పడం జరిగింది. వాళ్ళు దానికి సంబంధించిన ప్రెస్ రిలీజ్ అయితే ఇచ్చారు. అలాగే రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయని అందరికి టెన్షన్ గా ఉంటుంది. సో రేపు మార్నింగ్ అంటే 25th మార్నింగ్ 11 o'clock కీ పెడతారని చెప్పింది వెబ్సైట్ లో చెప్పడం జరిగింది. సో మీరు రేపు మార్నింగ్ 11 o'clock అంటే 25th మార్నింగ్ 11 o'clock మీరు చూసుకున్నట్టయితే వెబ్సైట్ మీకు దానికి మీరు 4 సెట్స్ కు సంబంధించిన కీ అయితే వెబ్సైట్ లో దొరుకుతుంది. అలాగే ఓఎంఆర్ మరియు రెస్పాన్స్ షీటు, తర్వాత అలాంగ్ విత్ ఓఎంఆర్ రిజల్ట్స్ అప్లోడెడ్ అలాంగ్ విత్ ఓఎంఆర్ విల్ బి డిస్ప్లేడ్ ఇన్ 14 days. అంటే ఓఎంఆర్ షీటు రిజల్ట్ మీకు 14 రోజుల్లో డిస్ప్లే చేస్తారు. అంటే మార్చి 10వ తారీఖు అనుకోండి, మార్చి 10వ తారీఖు మీకు రిజల్ట్ అంటే ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత ఒక 1 week 10 days లో మెరిట్ లిస్ట్ పెడతారు. సో ఎవరెవరైతే 4 పేపర్స్ లో క్వాలిఫై అయ్యి మంచి మార్క్స్ వస్తాయో వాళ్ళని మెరిట్ లిస్ట్ లో కట్ ఆఫ్ చేస్తారు. దీనికి సంబంధించి నేను ఇంకొక వీడియో కూడా చేస్తాను. అంటే లాస్ట్ ఇయర్ ఎంత వరకు కట్ అయింది ఎస్ఐ, ఏ కేటగిరీ ఏ జోన్ కి ఎన్ని మార్క్స్ వస్తే జాబ్ వచ్చింది అనే దాన్ని నేను ఇంకొక వీడియో చేస్తాను. సో ఒకవేళ మీరు కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి. మీరు ఇచ్చే రెస్పాన్స్ని బట్టే ఆ వీడియో చేయాలా వద్దా అని మీరు ఇచ్చే రెస్పాన్స్ని బట్టే ఉంటుంది. ఒకవేళ ఏదన్నా మీకు ఇచ్చిన కీలో మీకు ఏదన్నా ప్రాబ్లం అనిపిస్తే కనుక వాళ్ళు ఒక ఫార్మాట్ ఇచ్చారు, ఆ ఫార్మాట్ లో మీరు అబ్జెక్షన్ ని వాళ్ళకు పోస్ట్ చేయాలి. సో దానికి సంబంధించిన లింక్ కూడా వాళ్ళు రేపు వెబ్సైట్ లో పెట్టడం జరుగుతుంది. ఒకవేళ కీలో మీకు ఏదైనా తప్పు అనిపిస్తే, మీకు కరెక్ట్ అనిపించింది, వాళ్ళు ఇచ్చింది తప్పు అనిపిస్తే మీరు అబ్జెక్షన్ రైజ్ చేయొచ్చు. ఒకవేళ జెన్యూన్ గా ఉంటే కనుక దానికి మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. దానికి 28th వరకు టైం ఇచ్చారు. 28th ఫిబ్రవరి వరకు మీ అబ్జెక్షన్స్ అన్ని రైజ్ చేయొచ్చు, దాన్ని సాల్వ్ చేస్తారని చెప్పడం జరిగింది. సో మనకు మొత్తంగా మిగిలింది వచ్చేసి 31,489 మెంబర్స్ మిగిలారు ఫైనల్ ఎగ్జామ్ రాసినట్టు. సో మిగతా వాళ్ళు ఆబ్సెంట్ అయినా, ఒక పేపర్ ఆబ్సెంట్ అయినా వాళ్ళని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళలోనే మీకు కాంపిటీషను. తర్వాత మనకు ఉన్న పోస్టులు అరౌండ్ 330 వరకు ఉన్నాయి. వీళ్ళలోనే కాంపిటీషన్ జోన్ వైజ్ కు సపరేట్ ఉన్నాయి. సో మనం చూడాలి ఎంతమందికి కింద మీరు ఎగ్జామ్ రాసిన వాళ్ళు కింద కూడా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి మీ ఒపీనియన్. సో నాకు తెలిసిన వాళ్ళు రాసిన ప్రకారం ఏంటంటే పేపర్ మరీ అంత హార్డ్ గా అయితే ఏం లేదు, కొంచెం ఈజీగానే ఉంది. కాకపోతే ఇంగ్లీష్ లో ఎవరైతే క్వాలిఫై ఇంగ్లీష్ లో లాస్ట్ టైం చూసుకున్నట్టయితే టాపర్ కూడా చాలా మంది ఇంగ్లీష్ లో డిస్క్వాలిఫై అయ్యారు. ఇంగ్లీష్ అండ్ తెలుగు పేపర్ లో క్వాలిఫై అయిన వాళ్ళు వీటిలో మంచి మార్క్స్ వస్తే కంపల్సరీ జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఎవరైతే ఎస్ఐ ఎగ్జామ్ అటెండ్ అయ్యారో వాళ్ళందరూ కింద కామెంట్ చేయండి. సో మీ ఒపీనియన్ క్వశ్చన్ పేపర్ ఎలా ఉంది, సో ఎగ్జామ్ కండక్ట్ చేసిన విధానం ఎలా ఉంది, సో అందరికీ తెలుస్తుంది మీరు ఎలా ఫీల్ అయ్యారు క్వశ్చన్ పేపర్. సో ఫస్ట్ టైం రాసే వాళ్ళు ఉంటారు, కొంతమంది సెకండ్ టైం రాసే వాళ్ళు ఉంటారు ఎగ్జామ్. సో మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అలాగే నేను ఇంకొక వీడియో చేస్తానంటే కంపారిజన్ లాస్ట్ టైం ఎన్ని మార్క్స్ వరకు కట్ అయింది, ఎంత వరకు ఉంటే జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, అవన్నీ ఇంకొక వీడియో చేస్తాను. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఎగ్జామ్ అటెండ్ చేశారో వాళ్ళు కూడా షేర్ చేయండి. సో కానిస్టేబుల్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా పేపర్ ఎస్ఐ మెయిన్స్ ఎగ్జామ్ వరకు అయితే మరీ అంత టఫ్ లేదు, యావరేజ్ లెవెల్లో ఉన్నట్టు చెప్పడం జరిగింది. సో మీరు మంచిగా ఎవరైతే బాగా ప్రిపేర్ అవుతారో వాళ్ళకి జాబ్ కొట్టే ఛాన్స్ ఉంటుంది మోస్ట్ ప్రాబబ్లీ. సో ఇలాంటి ప్యాటర్న్ మోబీ ఇంత మరీ హార్డ్ గా కూడా ఉండకపోవచ్చు ఎగ్జామ్, కానిస్టేబుల్ ఎగ్జామ్.
చూద్దాం. అది ఆల్రెడీ మనకు డేట్ అయితే వచ్చింది. మార్చ్ 17 అని చెప్పడం జరిగింది కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్. సో కొంతమంది ఎస్ఐ ఎగ్జామ్ మెయిన్స్, కొంతమంది కానిస్టేబుల్ కూడా రాస్తూ ఉంటారు. సో దానికి కూడా ప్రిపేర్ అవ్వండి. ఏదో ఒకటి ఏదో ఒకటి జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. మీకు ఏదైనా డౌట్ అనిపించింది కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. బాయ్.